పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, సర్పంచి, వార్డు సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి కేటాయించే గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నామినేషన్ ఉపసంహరణకు ఒక నిర్ణీత తేదీ అనేది ఉంటుంది కదా! ఆ నిర్ణీత తేదీలోపు ఉపసంహరించుకునేవారు వారి యొక్క నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు. అలా నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత బరిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ గుర్తులను కేటాయించడం జరుగుతుంది. అయితే ఎలక్షన్ సంఘం విడుదల చేసినటువంటి గుర్తుల్లో మరి ఏ ఏ గుర్తులు ఉన్నాయనంటే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు వేరువేరుగా ఉన్నాయి. ముందు సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించేటువంటి గుర్తులు అనేది ఒకసారి చూస్తే ఉంగరం గుర్తు, కత్తెర గుర్తు, అదేవిధంగా బ్యాటు, ఫుట్బాలు, అదేవిధంగా మహిళల పర్సు, అదేవిధంగా టూత్ పేస్టు, టీవీ రిమోటు, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైటు, అదేవిధంగా బ్రష్, బ్యాట్మ్యాన్, మనిషి, తెరచాపతో ఉన్నటువంటి పడవ, అదేవిధంగా బిస్కెట్, తర్వాత వేణు, అదేవిధంగా గొలుసు, చెప్పులు, గాలిబుడగ, స్టంప్స్, ఇలా 30 గుర్తులు సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించడం జరుగుతుందన్నట్టు. అయితే బరిలో ఉన్న వారిలో ఎవ్వరికి ఓటు వేయకూడదు అని చెప్పేసి కోరుకునే ఓటర్ల కోసం నోటా ఉంటుంది అని చెప్పేసి ఎన్నికల సంఘం వెల్లడించింది. నోటా అంటే ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఉన్నటువంటి అభ్యర్థులలో మనకు ఎవ్వరి కూడా నచ్చలేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ నోటా గుర్తుకు ఓటేయొచ్చు. బ్యాలెట్ పేపర్లో ఈ చివరన ఈ యొక్క నోటా గుర్తు అనేది ఉంటుందన్నట్టు. ఒకవేళ ఎవ్వరు కూడా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు కూడా నచ్చలేదు అని చెప్పేసి అనుకుంటే మరి ఈ యొక్క గుర్తుకు ఓటేయొచ్చు. అదేవిధంగా ఇక వార్డు సభ్యుల గుర్తులు చూస్తే గ్యాస్ పొయ్యి, గౌను, గ్యాస్ సిలిండర్, బీరువా, విజిల్, కుండ, డిష్ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కేటిల్ తదితర గుర్తులు అనేది ఈ యొక్క వార్డు సభ్యులకు కేటాయించడం జరిగింది. మరి ఈ గుర్తులు అనేటివి ఎట్లా కేటాయిస్తుంది మరి ఎన్నికల సంఘము అధికారులు అని చెప్పేసి ఒకసారి చూస్తే నిబంధనల ప్రకారము నామినేషన్ ఉపసంహరణ ముగిసిన తర్వాత రిటర్నింగ్ అధికారి బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి వారి పేర్లు తెలుగు అక్షరమాల క్రమంలో ఉండాలన్నట్టు. ఆ పేర్లు అమరికను బట్టి మొదటి అక్షరం ఆధారంగా ఉండాలి. మరి ఒకవేళ పేర్లు కూడా ఇద్దరివి ఒకే విధంగా పేర్లు ఉంటే వాళ్ళ యొక్క ఇంటి పేరుని తీసుకొని అట్లా వరుస క్రమంలో తెలుగు అక్షరమాల క్రమంలో వరుసగా అమర్చాలి. ఆ తర్వాత మరి ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క గుర్తుల క్రమం కూడా ఉంటుంది కదా. ఇక్కడ మొదటి గుర్తు ఏదైతే ఉంటుందో అక్కడ పేర్లలో మొదటగా ఎవరైతే ఉంటారో వాళ్లకు కేటాయించటం. అట్లా రెండో పేరు ఈ యొక్క గుర్తుల్లో రెండో గుర్తు ఏదైతే ఉంటుందో అక్కడ రెండో పేరును ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళకి కేటాయించటం. ఇట్లా అభ్యర్థులకు ఈ యొక్క గుర్తులు అనేటివి కేటాయించడం జరుగుతుందన్నట్టు. ఇదే విధంగా వార్డు సభ్యుల గుర్తులను కూడా అట్లాగే కేటాయించవచ్చు. సర్పంచ్ సభ్యులది అదేవిధంగా వార్డు సభ్యుల గుర్తులు ఈ విధంగా కేటాయించడం జరుగుతుందన్నట్టు.